నా భర్త పరాయి ఆడదానితో చాటుగా సంబంధం పెట్టుకున్నాడని పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తా. అప్పుడు బయట జనం, స్టేషన్లో పోలీసులు ముందు బాగా ఉతికి ఆరేసి ఆ తర్వాత మడతేసి ఇస్త్రీ చేస్తారు. నేను ఆ బట్టల్ని మన ఇంట్లో బీర్వాలో పెట్టి చక్కగా తాళం వేస్తా. బాకీ ఎంతసేపు వాళ్ళ లోపల గదిలో ముచ్చట్లు, యువతలు ఎంతమంది వెయిట్ చేస్తుంటేనో. నేను వెళ్ళి పిలుచుకొస్తాను, ఉండు. ఏంటి చెయ్యి అడ్డం పెడుతున్నా? భార్యాభర్తలు గదిలో పర్సనల్ గా మాట్లాడుకుంటుంటే పారాయి వాళ్ళు పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళడం సభ్యత కాదు. అది వాళ్ళ ఆయన్ని పర్సనల్ గిఫ్ట్ అంటూ లోపలికి తీసుకెళ్ళింది. భార్యగా అదేమిస్తుందో భర్తగా అతను ఏం తీసుకుంటున్నాడు. డిస్టర్బ్ చేయడం మేనర్స్ కాదు కదా. వాళ్ళ మధ్య ఎంత సఖ్యత ఉందో, ఎంత సత్సంబంధం ఉందో నాకు తెలుసులే, కాని నువ్వు తప్పుకో. చాటుగా ఇచ్చి పుచ్చుకునేంత ఏమీ లేదు వాళ్ళిద్దరి మధ్య. ఆహా, అంత డీటెయిల్డ్ గా తెలుసా నీకు? అంతరంగ విషయాలన్నీ తమరితో అంత డీప్ గా షేర్ చేసుకుంటున్నాడా? నా మరిదైనా అతని కోసం ఎందుకంత వెంపర్లాడుతున్నావు? నువ్వు చేసే పనులకు నీకు సిగ్గనిపించటం లేదా? అసలు ఎందుకింత సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నావు? సంస్కారం లేని దానివి నువ్వే. నీ పాపం నా కంటగట్టాలని చూస్తోంది నువ్వే. తప్పంతా నీది కాదు. అసలు నాది తప్పనే ఛాన్సే లేదు. సాకేత్ ముందు నా చెయ్యి అందుకోవడానికి వచ్చాడు. వాళ్ళ గ్రాని వదిలేసేలా చేసింది. అతనొచ్చి నీ చెయ్యి అందుకోవాలనుకున్నాడు. నువ్వు విదిలించి మరొకటి చెయ్యి అందిపుచ్చుకున్నావు. నువ్వు వదిలేసిన ఆ హ్యాండ్ని నీ చెల్లి టక్కున దొంగదారిన పట్టేసుకుంది. ఆరాటాలు వెంపర్లాటలు మీవి. అవతల సాకేత్ అయిష్టంతో సతమతమవుతున్నాడు. తిరిగి మళ్ళీ నేను కలిశాకే రిలాక్స్ అవుతున్నాడు. డిస్టర్బ్ చేయకండి. మా ఇష్టాలకి అడ్డుపడకండి. ఏ, నీ ఎదవ స్టోరీలు ఆపుతావా? ఏ ఇష్టాలకైనా మంచి చెడు ఉంటాయి. నీ స్పీడ్ తగ్గించుకోకపోతే ప్రమాదంలో పడతావు. ఏ అయినా నువ్వు నాకు చెప్పేదేంటే? పోతలకి ఓ, అది జరగని పని. ఏయ్ నా మీద నీ పత్రం ఏంటే? నా ఇంట్లో నీ అధికారం ఏంటి? పోవే. లే. ఏయ్, ఏయ్, చెప్పేది నీకువే. ఆగు, ఆగమంటుంటే ఆగమంటున్నానా? జరగవే. ఏయ్, ఆగు. సాకేత్, యు చీట్. ఏంటి డబుల్ రోల్ ప్లే చేస్తున్నావా? నీ పెళ్ళం గురించి నువ్వు చెప్పిందంతా అబద్ధమేనా? అటు అది కావాలి, ఇటు నేను కావాలా? నన్నే మోసం చేస్తావా? డైవోర్స్ పేపర్స్ అంటూ నన్ను ట్రాప్ చేస్తావా? హారతి, డోంట్ కాల్ మీ లైక్ దట్. ఎంత ధైర్యమే నీకు? సిగ్గు లేకుండా రాంగ్ ఎంట్రీ ఇచ్చింది కాకుండా నా హస్బెండ్ ని నా ఎదురుగానే తిడతావా? నిన్ను